హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్బీ బ్లాగ్స్. ఈరోజు చికెన్ ఫ్రై చేస్తున్నామండి. చూడండి, కొంచెం వెరైటీగా వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో అయితే స్కిప్ చేయకండి. థ్యాంక్ యూ. కడాయి పెట్టుకొని అందులో చికెన్ వేసుకోవాలి. మంచిగా క్లీన్ చేసుకొని వేసుకోవాలి. అందులో కొంచెం పసుపు వేసుకోవాలి, మంచిగా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్నాక మంచిగా కలపాలి. ఎప్పుడు చేస్తున్నట్టు చేస్తలేను, ఈరోజు కొంచెం వెరైటీగా చేస్తున్నానండి. చూడండి, ఎప్పుడు రొటీన్గా తినాలనిపిస్తలేదు. ఈరోజు కొంచెం వెరైటీగా, కొంచెం న్యూ ఇయర్ కదా, కొంచెం వెరైటీగా చేసుకొని తినాలనిపిస్తుంది. అందుకే ఈ విధంగా ట్రై చేస్తున్నాను. చూడండి, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ విధంగా కలుపుకున్నాక మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఆయిల్ వేయాలి. కింద అడుగంటకుండా కొంచెం వేసుకోవాలి. మంచిగా కలపాలి. ఆయిల్ వేసాక ఇప్పుడు మళ్ళీ మూత పెట్టాలి. ఆ ఫుల్ లోపల ఆనియన్ ఇట్లా మంచిగా ఒక ఆనియన్ మంచిగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు 3 టమాటాలు తీసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీయాలి. మూత తీసి మంచిగా కలుపుకోవాలి. వాటర్ పోయేదాకా మంచిగా కలపాలి. మీరందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేస్తలేరండి. మీరు లైక్ చేస్తే ఇంకా మరికొంతమందికి వెళ్తుంది వీడియో. మొత్తం వాటర్ పోయేదాకా మంచిగా ఫ్రై అవ్వాలండి. మొత్తం వాటర్ అన్నీ పోవాలి. ఈ విధంగా చేస్తే నీసు వాసన, కౌసు అంటే వాసన, స్మెల్ అనేది రాదు. చికెను మంచిగా ఉంటుంది. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి మంచిగా ఆయిల్లో. కొంచెం కరివేపాకు వేయాలి. వేసాక మంచిగా కలపాలి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకోవాలి. వేసాక బాగా కలపాలి. 1 స్పూన్ అల్లం వేసుకోవాలి. వేసాక మంచిగా కలపాలి. అల్లం పచ్చివాసన పోయేదాకా మంచిగా కలుపుకోవాలి. కొంచెం కస్తూరి మేతి వేసుకోవాలి. ఇది వేస్తే టేస్ట్ మంచిగా ఉంటుంది చికెన్. వేసాక బాగా కలపాలి. ఇప్పుడు టమాటా వేసుకోవాలి. 3 టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా వేసాక మంచిగా కలపాలి కొంతసేపు. ఈ విధంగా కలుపుకున్నాక ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టాలి. ఇప్పుడు మూత తీసి చూసుకోవాలి టమాటా మగ్గిందో లేదో అనేది. మగ్గింది. ఈ విధంగా మగ్గినాక ముందుగా బాయిల్ చేసుకున్న చికెన్ని మనం ఇందులో వేసుకోవాలి. చికెన్ వేసాక బాగా కలపాలి. త్రీ స్పూన్స్ కారం వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేయాలి. చిటికెడు గరం మసాలా వేయాలి. ఇవన్నీ వేసాక బాగా కలపాలి. మంచిగా కారం, ఉప్పు మసాలాకి పట్టేటట్టు ఈ విధంగా కలుపుకున్నాక ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టాలి. ఇప్పుడు మూత తీయాలి. మూత తీసి కొత్తిమీర వేసుకోవాలి. వేసాక బాగా కలపాలి. కలపాక ఒక 5 నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టాలి. తీసి చూసుకోవాలి. ఒకసారి చికెన్ బాగా కలపాలి. ఫైనల్లీ మా చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.